సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ఉదాహరణలతో వివరించారు. పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. మెజారిటీ ఆఫ్ ది టైం అయిపోయిన పరిస్థితుల్లో ఆ బడ్జెట్ కూడా ఆయన ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా మెజారిటీ ఆఫ్ ది టైం అయిపోయిన పరిస్థితుల్లో ఆ బడ్జెట్ కూడా ఆయన ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా దాదాపుగా 16 రోజులు దీని మీద చర్చ జరిగిన పిమ్మట చంద్రబాబు నాయుడు గారిని ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏదైనా దానివల్ల మంచి జరిగిందా అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు సైతం చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ మీద తాను పెట్టిన మోసాలు, కల్పిత లెక్కలు, అబద్ధాలు ఇవి మాత్రమే ప్రజలకు కనిపించాయి తప్ప ప్రజలకు జరిగిన మేలైతే ఒక పెద్ద సున్నా. ఇన్ఫ్యాక్ట్ ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు అన్న విషయంపై నేను గత నెల 19వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చాలా సవివరంగా కూడా చెప్పాను. తనను మొదటి బడ్జెట్లో తాను పెట్టినప్పుడే అయ్యా చంద్రబాబు గారు వీటికి సంబంధించి సమాధానాలు ఉన్నాయా అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు చివరికి కాగ్ రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నేను ఏదైతే వివరాలు అయితే చెప్పానో వాటినే కాగ్ రిపోర్టు కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు గారి కూటమి చేస్తూ ఉన్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళగట్టినట్టుగా కూడా కాగ్ నివేదిక కూడా చూపింది. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారి ఆర్థిక విధ్వంసం ఎలా ఉంటుంది అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. మా ప్రభుత్వం చివరి ఏడాది అంటే 2023-24ను ఆయన తొలి ఏడాది ఏదైతే ఆడిటెడ్ కాగ్ రిపోర్ట్స్ ఏదైతే పబ్లిష్ చేసిందో మా చివరి ఏడాది 2023-24, ఆయన తొలి ఏడాది 2024-25 సంవత్సరాన్ని ఒక్కసారి పోలిస్తే చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలు కనిపిస్తాయి. 2023-24లో ప్రభుత్వం నుంచి చేసిన మొత్తం ఖర్చు 2023-24 మా చివరి సంవత్సరంలో ప్రభుత్వం నుంచి చేసిన మొత్తం ఖర్చు ఎంత అని చూస్తే 2,36,486 కోట్లు స్లైడ్లో మీకు కనిపిస్తుంది. ఆ సంవత్సరం ప్రభుత్వానికి వచ్చిన రాబడులు అంటే అన్ని రకాల రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన వనరులు అంటే ఒక అప్పులు తప్ప అంటే రాష్ట్రానికి వచ్చే సొంత పన్నులు ఆదాయము, పన్నేతర ఆదాయాలు, డెవల్యూషన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం మన వివిధ రాష్ట్రాలకు ఇచ్చే వాటర్ డెవల్యూషన్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నీ కూడా కలుపుకుంటే 1,73,767 కోట్లు